విశాఖ టౌన్ హాల్ రోడ్డు సమీపంలో అత్యంత ప్రసిద్ధి చెందిన సద్గురు సాయిరాం పూజమందిరంలో గురుపౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సద్గురు సాయిరాం ఆలయ కమిటీ సభ్యులు రామోజు పెద్దబాబు, పాటోజు ప్రసాదు, కమిటీ సభ్యుల కృషితో ఈ ఏడాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళల కుంకుమ పూజలు, దీపారాధన, భజనా కార్యక్రమాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించినట్లుగా తెలిపారు. ముఖ్యంగా ఆలయ వార్షికోత్సవం సందర్భంగా భారీగా అన్న సమారాధన కార్యక్రమాన్ని చేపట్టామని, 25 ఏళ్ల నుంచి ప్రసాద వితరణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓం సాయిరాం. శ్రీ సద్గురు సాయినాథ్ పూజా మందిరం స్థాపించి నేటికి 25 సంవత్సరాలైంది. 2003లో ఈ గుడి స్థాపించడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానిక పెద్దలు, సంఘాలు అందరూ కూడా కలిసి బాబా గారి గుడి కట్టాలని నిర్ణయించుకొని నేటికి 25 సంవత్సరాలైంది. 25 సంవత్సరాలు బట్టి కూడా ఒక గురు పౌర్ణమి కార్యక్రమాలు అయితే బాబా గారి కార్యక్రమాలు ఏవైనా దిగ్విజయంగా చేస్తూ, అన్నదానాలు చేస్తూ కార్యక్రమాలు చేసుకొని వస్తున్నాం. గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్నదానం జరుగుతుంది. ఇక్కడ ఉన్న స్థానిక సంఘాల నేత కానీ స్థానిక ప్రజలు అందరూ కూడా సహకరించి మా కార్యక్రమానికి విజయం చేకూరుస్తున్నారు. ఒక 1500 మంది దాకా అన్నదానానికి రావచ్చు. 1500 నుండి 2000 మంది వరకు అన్నదానానికి రావచ్చు అని మేము అంచనా వేస్తాం. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం. వార్షికోత్సవం సందర్భంగా కూడా భోజనాలు పెడుతున్నాం. గురుకి బాబా గారి దసరా ఉత్సవాలకి అన్నిటికీ కూడా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తాం. అన్నదానాలు అయితే ఇక్కడ భజన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని కూడా మేము కమిటీ వాళ్ళు అందరం నిర్ణయించుకొని చేయిస్తున్నాం. గురు పౌర్ణమి సందర్భంగా మొన్న దీపారాధన జరిగింది, కుంకుమ పూజలు జరిగాయి. మహిళలందరూ కూడా భారీ ఎత్తున వచ్చారు. వచ్చే వాళ్ళ కార్యక్రమాలు జరిపించుకొని వెళ్ళారు.